గురుగారు మరొక సందేహం రాజమండ్రి నుంచి సుజాత గారు అడుగుతున్నారు. శ్రీరామ నవమి రోజున వడపప్పు పానకం యొక్క ప్రత్యేకత ఏంటి తెలియజేస్తారా అని. విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలన్నిట్లో కూడా మనకు ఈ వడపప్పు పానకము అనేటువంటిది ప్రత్యేకించి కనబడుతూనే ఉంటుందమ్మా. ఉదాహరణకు మీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసినప్పటికీ కూడా వడపప్పు పానకము కనబడుతూ ఉంటుంది. అలా ఇంకా ఏ వైష్ణవ సంబంధమైనటువంటి విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలో కూడా కనబడుతుంది. అయితే చైత్రమాసంలో చేసేటువంటి ఈ శ్రీరామ నవమి రోజున మాత్రము ఈ వడపప్పు పానకములను విశేషంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పంచడం అనేటువంటిది చూస్తాం. వడపప్పు ఒక దొన్నెలో ఇంత వడపప్పు బాగా నానబెట్టినటువంటి వడపప్పును అందరికీ ప్రసాదంగా పంచుతారు. అదేవిధంగా ఇంతేసి గ్లాసుల్లో పానకాన్ని పంచుతారు. అయితే శ్రీరామనవమి పూజల్లో వడపప్పు పానకం ప్రధానంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఎందుకు శ్రీరామనవమి రోజున ఈ వడపప్పు పానకములే ప్రధానమయ్యాయి అంటే ఇక్కడ మనకు సూక్ష్మంగా సైన్స్ పరంగా కూడా ఒక ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉంది. వసంత ఋతువు ప్రారంభమయ్యే దగ్గర నుంచే మనకు భానుడి యొక్క ప్రచండం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. పాల్గొన మాసము నుంచే కాస్త ఈ చలి తగ్గిపోయి వేడి పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా చైత్రశుద్ధ నవమి వచ్చేసరికి సూర్యభగవానుడు భానుడి యొక్క ఈ ప్రచండత్వం అనేటువంటిది అధికమవుతుంది. అది కూడా బహిరంగ ప్రదేశంలో చేసేటువంటి ఈ కళ్యాణోత్సవము. ఆచ్ఛాదనలు తక్కువగానే ఉన్నప్పటికీ కూడా ఎండవేడి అధికంగానే ఉంటుంది. ఆ సమయం ఏది? అభిజిత్ ముహూర్తము అన్నారు గనక అభిజిత్ ముహూర్తంలోనే రాముల వారు సీతమ్మ వారు తాళి కట్టడం అనేటువంటిది చేస్తారు గనక అది సుమారు 12 గంటల ప్రాంతం. మరి 12 గంటల ప్రాంతంలో సూర్యభగవానుడి యొక్క ప్రతాపం ఎలా ఉంటుంది? తీక్షణమైనటువంటి సూర్యకిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి. అలా ఇంత వేడిలో భక్తులందరూ కూడా కోలాహలంగా అక్కడ గుమిగూడి స్వామి యొక్క కళ్యాణాన్ని తిలకిస్తూ ఉంటారు గనక ఈ వేడికి ఎవరికి కూడా వడదెబ్బ కొట్టకుండా, ఎవరికి అనారోగ్యము పాలు ఎవరూ కాకుండా ఉండడం కోసము ఈ వడపప్పు పానకములను ప్రసాదంగా పంచడం అనేటువంటిది ఆచరణలో ఉంది. ఇది ఆరోగ్యప్రదాయమైనటువంటిది. ఇప్పుడు ఎండనబడి వచ్చినటువంటి వారికి చూడండి, కాస్త కాళ్ళు కడుక్కోగానే ఇప్పుడైతే రకరకాల ద్రవ్యాలు ఇస్తున్నప్పటికీ కూడా వెనుకటి నుంచి కూడా కాస్త పానకం ఇచ్చేటువంటి వారు. మీరు ఇప్పటికి కూడా ఎండాకాలంలో తిరుమల శ్రీవారి మెట్లపై నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కనుక అక్కడక్కడ డ్రమ్ముల్లో ఈ పానకము మజ్జిగ పంచుతూ ఉంటారు. అంటే ఈ శొంఠి మిరియాలు బెల్లము కలిపినటువంటి ఈ పానకమును సేవించడం వలన శరీరంలో అధికమైనటువంటి ఈ తాపము ఉష్ణోగ్రత ఇవన్నీ కూడా సమానమైనటువంటి స్థాయికి వచ్చి ఎవరు కూడా వడదెబ్బకు లోను కాకుండా ఉంటారనమాట. ఆ రహస్యం, ఆరోగ్య రహస్యము ఈ పానకంలో దాగి ఉంది. ఇక ఈ వడపప్పు అంటారా, ప్రోటీన్స్ స్ప్రౌట్స్ అనేటువంటి పేరుతో ఇప్పుడు రకరకాలుగా తింటూ ఉన్నారు కదా. అలా నానబెట్టినటువంటి పప్పు శరీరానికి అధికమైనటువంటి తేజస్సును అందిస్తుంది కనుక ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఇమ్యూనిటీ బూస్టర్లు. అలా శ్రీరామ నవమి రోజున వడపప్పు పానకము అందించేటువంటి విషయంలో దాగి ఉన్నటువంటి ఆరోగ్య రహస్యం